హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రీతమ. నేను ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగంలోని 5వ శ్లోకము శ్లోక చెప్పి భావము భాష్యము వివరించి ఒక మంచి మాట మనందరం తెలుసుకుందాము. ఇప్పుడైతే శ్లోక. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అధ్యాయము 1 అర్జున విషాద యోగంలో 5వ శ్లోకము. సంజయ ఉవాచ దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః. శ్లోక మరొకసారి. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః. భావం ఏమనగా, దుర్యోధనుడు గురువైన ద్రోణాచార్యునికి పాండవుల పక్షాన ఉన్న శక్తివంతమైన యోధులను వివరిస్తూ, దృష్టకేతుడు, చేకితానుడు, పరాక్రమశాలి కాశీరాజు, పురుజిత్తుడు, కుంతిభోజుడు, సభ్యుడు వంటి మహావీరులు పాండవుల పక్షంలో ఉన్నారని, అంతేకాకుండా ఈ శ్లోకం ద్వారా పాండవుల సైన్యం ఎంత బలంగా ఉందో దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యునికి వివరిస్తున్నట్లు సంజయుడు ధృతరాష్ట్రునితో పలికాడు. భాష్యము. ఈ శ్లోకంలో ఉన్న పరాక్రమవంతులైన ఉత్తమ పురుషుల గురించి తెలుసుకుందాము. దృష్టకేతుడు శిశుపాలుని కుమారుడు. ఇతడు మహాభారత యుద్ధమందు ద్రోణాచార్యునితో చంపబడతాడు. ఇక చేకితానుడు పాండవుల 7 అక్షౌహిణుల సైన్యంనకు చెందిన 7 సేనాపతుల్లో ఒకడు. ఇతను మహాభారత యుద్ధమందు దుర్యోధను చేతిలో మరణిస్తాడు. కాశీరాజు కాశీరాజ్యానికి అధిపతి. ఇతడు ఒక గొప్ప వీరుడు. ఇక పురుజిత్తు, కుంతిభోజుడు అనే వీరిద్దరూ కుంతీదేవికి సోదరులు. వీరిద్దరూ కూడా మహాభారత యుద్ధమందు ద్రోణుని చేతిలో హతమవుతారు. శైభ్యుడు ఎవరంటే ధర్మరాజుకు కూతురునిచ్చి పెళ్లి చేసిన మామగారు. ఇతడు అతి బలశాలి, వీరుడు, యోధుడు. అందుకే ఇతనికి నరపుంగవుడు అనే బిరుదు కూడా ఉంది. పాండవ సైన్యాన్ని చూసిన దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో ఇలా అంటున్నాడు. ఆచార్యవర్య, ముందు పాండవ సైన్యాధ్యక్షుల గురించి చెప్పాను. అయినా మీకు తెలియంది ఏం కాదు. ఏదో ఒక తృప్తి కోసం పాండవ సైన్యంలో ఉన్న మహారథుల గురించి చెప్తున్నా. పైన చెప్పినట్లు పాండవ సైన్యంలోని పరాక్రమవంతులైన వీరంతా మహారథులు. వీరి ధనస్సులు కూడా చాలా శక్తివంతమైనవి. వీరంతా కూడా ధనుర్విద్యలో ఆరితేరినవారు. భీముడు అర్జునునితో కూడా సమానంగా యుద్ధం చేయగల సమర్థత కలవారు. ఇక్కడ మహారథి అంటే ఒకే సమయంలో 10,000 మంది సైనికులతో యుద్ధం చేయగల సామర్థ్యం కలవాడు అని అర్థం. వీళ్ళ సంగతి ద్రోణాచార్యునికి తెలిసినా కానీ ఎదుటివాని బలమును తన బలమును అంచనా వేయటం అనేది యుద్ధనీతి. అందుకే ఈ వివరాలు ద్రోణాచార్యునికి చెప్తున్నాడు దుర్యోధనుడు. మనం ఒక మంచి మాట చెప్పుకుందాం అనుకున్నాం కదా. ఈ శ్లోకం మనకు ఒక సందేశం ఇస్తుంది. ధర్మం ఉన్న చోట శక్తి, సహాయం, సత్సంగం స్వయంగా చేరుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ.